అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందూ క్యాలెండర్లో 5వ నెల. ఇది సాధారణంగా జూలై మధ్య నుండి ఆగస్టు చివరి వరకు ఉంటుంది. ఈ మాసంలో సోమవారాలు, శుక్రవారాలు మరియు మంగళవారాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. సోమవారాలలో శివుడిని, శుక్రవారాలలో లక్ష్మీదేవిని, మంగళవారాలలో మంగళగౌరిని పూజిస్తారు. ఈ మాసంలో ఉపవాసాలు, వ్రతాలు, పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని భక్తులు నమ్ముతారు. శ్రావణమాసంలో వచ్చే వ్రతాలు, నోములు, పూజలు చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు, సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేయడం కూడా ఆనవాయితీ. ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. శ్రావణమాసం ఎప్పటినుంచి మొదలవుతోంది, శ్రావణమాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి వంటి వివరాలు తెలుసుకుందాం. శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత ఇంత అంతా కాదు. శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటాము. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన వారు వేరుగా ఉంటారు. శ్రావణమాసంతో వారు కలుస్తారు. పండుగలకు అందాన్ని తెస్తుంది శ్రావణమాసం. అయితే ఈసారి శ్రావణమాసం ఎప్పటినుంచి మొదలవుతోంది, శ్రావణమాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు వచ్చింది, వరలక్ష్మీ వ్రతం ఏ సమయానికి చేయాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణమాసం ఎప్పుడు మొదలవుతుంది? ఈసారి శ్రావణమాసం జూలై 25 శుక్రవారం నుంచి మొదలవుతుంది. ఆగస్టు 22 శుక్రవారంతో ముగుస్తుంది. శ్రావణ శుక్రవారాల పూర్తి వివరాలు. మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25న వచ్చింది. తిథి పాడ్యమి, నక్షత్రం పుష్యమి. రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 1, తిథి అష్టమి, నక్షత్రం స్వాతి. మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 8, తిథి చతుర్దశి, నక్షత్రం ఉత్తరాషాఢ. నాల్గవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 15, తిథి సప్తమి, నక్షత్రం అశ్విని. ఐదవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22, తిథి చతుర్దశి, నక్షత్రం ఆశ్లేష. వరలక్ష్మీ వ్రతం 2025 ఆగస్టు 8 శ్రావణ మాసంలో వచ్చే మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటాము. రాహుకాలం ఉదయం 10:46 నుంచి 12:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుంచి 9:24 వరకు. మధ్యాహ్నం 12:45 నుంచి 1:37 వరకు ఉంటుంది. వరలక్ష్మీ వ్రతం శుభ సమయం ఉదయం 6:30 నుంచి 8:32 వరకు. ఉదయం 9:24 నుంచి 10:46 వరకు. ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. సాయంత్రం 5:25 నుంచి సాయంత్రం 7:25 వరకు. 5 శుక్రవారాలు. ఈసారి శ్రావణమాసంలో మొత్తం 5 శుక్రవారాలు వచ్చాయి. సర్వసాధారణంగా శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించాలి. కాని ఈసారి మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవాలి. శ్రావణమాసంలో చంద్రుడిని పూజిస్తే మనశ్శాంతి లభిస్తుంది. ఈసారి శ్రావణమాసంలో మంగళవారాలు కూడా 5 వచ్చాయి. ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం. ఒకవేళ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయడం కుదరకపోతే వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున చేసుకోవచ్చు. శ్రావణమాసం వచ్చేలోపు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, శ్రావణమాసంలో పాటించాల్సిన విధివిధానాలు, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలుసుకుని శ్రావణమాస పూజలో ఎలాంటి తప్పులు చేయకుండా అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. శ్రావణమాసం అంటే లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ శ్రావణమాసంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి నిండు సౌభాగ్యం, అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రావణమాసం జూలై 25 నుండి ప్రారంభమై ఆగస్టు 22న ముగుస్తుంది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణమాసం శుక్రవారంతోనే ప్రారంభమైంది. 25 మొదటి శుక్రవారంతోని శ్రావణమాసం స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణమాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు, అలాగే 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరమంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళ గౌరీవ్రతాన్ని చేసుకోవాలి.
ఇక ఎంతో శక్తివంతమైన వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన వచ్చింది. ప్రతి సంవత్సరము యొక్క వ్రతాన్ని చేసుకున్న సరే ఆ అమ్మవారి కరుణాకటాక్షాలతో నిండిపోతుంది. ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైనా అమ్మవారిని పూజించటానికి వీలు కుదరకపోతే అంటే ఈ సమయంలో నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతమే కాకుండా శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు అలాగే శ్రావణ శనివారాలన్నీ ముఖ్యమైన రోజులే. ఈ శ్రావణ శుక్రవారంలో సిరిసంపదల కోసం లక్ష్మీదేవిని పూజించినట్టే ఆడవారి సౌభాగ్యం కోసం, తన భర్త ఆయుష్షు కోసం, అలాగే భర్త ఆదాయం పెరగటం కోసం శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి. ఇక శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందుగానే తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి. అలాగే ఈ పవిత్రమైన శ్రావణ మాసం మొత్తం వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించాలి. శ్రావణమాసంలో తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. ఇక మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణమాసం వచ్చేలోపు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి శ్రావణ సోమవారాల్లో తప్పనిసరిగా ఏదైనా శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయండి. ఇక శ్రావణమాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మంగళ శుక్రవారంలో మాత్రం ఇంటిని శుభ్రం చేయకండి. ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు ఒక చెక్క పీకను తెచ్చుకోండి. అమ్మవారి విగ్రహాన్ని కాని అమ్మవారి చిత్రపటాన్ని కాని పెట్టుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి కలశాన్ని కాని వెండి కలశాన్ని కాని తీసుకుని ఈ కలశంలో బియ్యం, పసుపు, కుంకుమలు, తమలపాకులు, వక్కలు అలాగే రూపాయి నాణేలను వేసి కలశంపైన కొబ్బరికాయలు పెట్టి కలశాన్ని పసుపు కుంకుమలతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకుని వరలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి. ఇక అమ్మవారికి పులగం, గారెలు, పులిహోర ఇలాంటి నైవేద్యాలను నివేదించవచ్చు. వరలక్ష్మి వ్రత కథను చదివి అమ్మవారికి హారతి ఇచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ముగించుకోవచ్చు. ఈ విధంగా ఎంతో సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.